హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు కదా, డాడీకి లెగ్ ఇంజరీ అయింది. సలేశ్వరం అనేసి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారనమాట. అనుకోకుండా అక్కడ రాయి మించి పడ్డారు. ఇంటికి నిన్న ఈవినింగ్ వచ్చినారు, కానీ అసలు హాస్పిటల్ వెళ్దామంటే మా డాడీ వద్దులే, లైట్ ఏం కాలేదు అనుకుంటా అన్నారు. కానీ పొద్దునకి మస్తు స్వెల్ అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పి పక్కన మాకు ఒక ఊరు ఉంటుండే, అందులో ఇట్లా పసరకట్టు కడతారు కదా, అవైతే జల్దీ తగ్గుతాయని చెప్పి తీసుకొచ్చినాము. డాడీ డ్రైవ్ చేసిండు. అది లెగ్ స్కూటీకి కూడా మళ్ళీ వైబ్రేట్ అవుతుంది, లెగ్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి డాడీ చేసిండు. ఇక్కడ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వస్తే చెప్తున్నారు, అక్కడ చూడండి మొత్తం అది స్వెల్ అయిపోయింది లెగ్ అంతా, పెయిన్ మస్తు ఉండే అని. వాళ్ళు నార్మల్గా పట్టి కట్టినారు. అక్కడ సలేశ్వరంలో మెడికల్ క్యాంప్స్ ఇవేవి లేకుండే అంట, ఎవరు చూడలేదు. ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎక్స్రే చూపించుకున్నాం ఆల్రెడీ, ఇంకా వాళ్ళ రిజల్ట్స్ ఏమి ఇవ్వలేదు. అది ఇచ్చినాక వెళ్తే పసరకట్టు కడతారు, అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. మాకేమో ఏమో అర్థమవుతలే, ఫ్రాక్చర్ అయిందా లేకపోతే ఏమైంది. నార్మల్గా ఏమో డాడీ ఏం కాదు, నేను నడిచిన లైక్ దెబ్బ తాకినాక కూడా ఒక 2 కిలోమీటర్స్ నడిచిన అంటుండు, కానీ మనకి ఏదైనా తర్వాతకి అర్థమవుతుంది కదా. ఇక్కడ మేము కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి. వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డాడీ ఇక్కడ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి అని. నాకేమో అక్కడ భయం అవుతుంది, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని మొత్తం చూస్తూ ఉన్నా, వేరే వాళ్ళకి చేస్తున్నారు అని. ఇప్పుడు ఎక్స్రే వచ్చింది, తీసేసుకున్నా. నాకు అర్థమవుతలేదు చూద్దామంటే. డాడీ ఇగో ఇది నేను అక్కడ తొంగి చూడడానికి ట్రై చేస్తూ ఉన్నా, కానీ నాకు అవుపియట్లేదు. అగోండి అది మొత్తం గుడిసె లెక్క ఉంది, దాని లోపల చేస్తున్నారు. మిడిల్ ఆ పర్సన్ బ్లూ టీ షర్ట్ వేసుకున్నారు కదా, అతను చేస్తున్నాడు. వీడియో యాక్సెస్ ఉందో లేదో అని అయితే నేనైతే బయట నుంచే తీస్తున్నా. ఎంత చూద్దామని ట్రై చేసినా కానీ నాకైతే అవుపియట్లేదు. వెనక నుంచి ముందు నుంచి తీస్తూ ఉన్నా. నార్మల్గా అక్కడ వాళ్ళకి ఆ పసరకట్టు కడుతుంటే కూడా చాలామంది అరుస్తున్నారు, అంటే లైక్ వాళ్ళు గుంజి కడతారు కదా, పెయిన్ ఉంటుంది. నాకేమో భయం అవుతుంది, ఎట్లా ఏమవుతుందా అని చెప్పి. నేనేమో క్యూరియస్గా చూస్తూ ఉన్నా, ఎక్కడి నుంచి వీడియో తీయొచ్చు, ఏమవుతుంది, ఎట్లా చూడొచ్చు అని. నాకు దూరం నుంచి అవుపిస్తలేదు. ఫోన్లోకి వెళ్ళైనా జూమ్ చేసి చూద్దామని నేను ప్లేస్ వెతుకుతూ ఉన్నా. అక్కడేమో ఇది అక్కడ షెల్టర్ బ్యాక్ నుంచి షూట్ చేసిన నేను. నాకు ఇంకెక్కడ స్కోప్ కూడా దొరకలేదు షూట్ చేయడానికి. ఈడైతే నన్ను నేను కామ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇంజరీస్ అంటేనే నాతో కాదనమాట. నాకైతే పర్లేదు, కానీ పక్కన లైక్ నా అనుకునే వాళ్ళకైతే నాకు భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడే డాడీకి ట్రీట్మెంట్ లెక్క చేస్తున్నారు. ఇంకా సరే అని డాడీ నన్ను పిలిచి, నేను అంతసేపు బయట ఉండే, ఇంక ఎక్స్ట్రా అవి పట్టుకోమంటే అక్కడ నిల్చున్నా నేను. నాకు టెన్షన్ అవుతుంది, ఎట్లా అని చెప్పి. ఎందుకంటే పెయిన్ ఉంటుంది అయినా కానీ వాళ్ళు అక్కడ గుంజి కడతారు కదా, అదంతా నాకు భయం అవుతుంది అక్కడ. మా డాడీ అయితే అక్కడ నొప్పి కరుస్తున్నాడు. చూస్తుంటేనే నాకే ఎట్లా అవుతుంది అసలు. అంత స్వెల్ ఉన్నప్పుడు ఆ నొప్పి ఎట్లుంటుంది. అయినా కానీ అతను అటు ఇటు అంటనే ఉన్నాడు ఆ లెగ్గిని మాత్రం. చూపియాలి క్రాక్లో అర్థం కావు, నడుస్తారు ఆయన రోజు అలా. అది అదే ఆ రోజు దర్దాపులో 50,000 ఇంకా ఉంటుంది. నేను తోలుతా, కూర్చో. ఏముంటలేదు, నేను తోలుతా. ఎట్లా తోలుతావు మళ్ళీ అది పెట్టుకొని? కాలు కింద క్రాక్ వచ్చిందని అయితే చెప్పారు. ఇక మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. అయితే పెట్టుకోవాలి. టాపు ఇది మీషో ఉంది, బాగుంది కదా. మరి నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయొచ్చు. ఇది మంచిగా ఉందా? పెద్ద సైజు ఉందా దీంట్లో? ఉంది, చేద్దాం. పోతారు దోశలు అప్పుడే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రో ఇవ్వట్లేను, అన్నిటికీ నార్మల్గా షూట్ చేస్తాను. ఇంటికే పోదాం అనుకుంటే వెంకట్ లేడు, మళ్ళీ చెల్లెని డ్రాప్ చేయడానికి మళ్ళీ సూర్యపేటకి వచ్చినాం.
రా సరే రా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం నీ పేరు చెప్పు. ఇది చూడు ఇది చూడు ఇది చూడు. ఇదెవరు ఇదెవరు? ఇది చూడురా. ఇదెవరు? ఇగో మీ తమ్ముడు చూడు. నేను డెడ్ చూస్తుండే ఏంది మా అన్నిట్లో చేస్తుండు అని. మీ తమ్ముడు ఎవరు? హనీష్ ఎక్కడున్నాడు? ఓయ్ హనీష్ ఎక్కడున్నాడు? ఇగో ఎవరిది? హనీషా? అవునా? లక్కీ అన్న లేపు పో. లక్కీ అన్న లే అనుకో. లేయాను అన్న లేయాను. లక్కీ అన్న లేయాను. లక్కీ అన్న లేయాను. లేవట్లే. అటో ఇటో లేపిర్రు. పాపం నిద్ర వస్తుందా లక్కీ? ఇంకా వాడి పేరేంది? హృతిక్. మీ ఇద్దరు తమ్ముళ్ళు లేపారు నిన్ను. ఎందుకు అనుకున్నా? వీళ్ళంతా నా తమ్ముళ్ళు, అంటే నా పిన్ని కొడుకులు. ఎంత మంది ఉంటారు తెలుసా లిటరల్ గా. ఎట్లా ఆడాలి చెప్పు? ఇట్లా ఆడాలా? ఎట్లా ఆడాలి? అట్లా అనాలా? ఇటు నేను అంటతే ఇట్లా ఇట్లా వదిలేస్తే పోతుందా? చేయడాక్తుంది. తమ్ముడు కడిపోయింది. ఏందంట లక్కీ? ఏమంటుండు మీ తమ్ముడు? ఏమంటుండు? అటు పడుతావు. ఇటు కూర్చుందా నువ్వు? ఇటు కూర్చుందా? అటు పడుతావు. ఇట్రా. ఏందిరా? ఇటు నేను ఆడుకుంటది ఈ బొమ్మతో. చెయ్యంటది హనీష్. చెయ్యంటది. చెయ్యంట పెట్టకు. కింద నేను ఆడుకుంటా. ఇయ్యవా రితిక్? ఇంతేనా? ఇంకా నేను ఆడుకుంటా. నేను గాన్ని ఇష్టమేంద్రా. ఇక తీసుకో ఆడుకో. నీకేది? ఇక ఇట్రా. ఆ బొమ్మ ఎవరికి ఇవ్వాలి? అవి చూడు అనీష్కి ఇవ్వాలి. నువ్వు అనీష్కి ఇస్తున్నావా? అదేనా హార్ట్? అది హార్ట్ కాదా? మరి ఏంటిది? హార్టేనా? పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టు. నాకు చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కొంచెం సేపు ఆడుకుంటా. ఇక ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినాక ఏం చేస్తా అంటే అలా ఏడిపించడం స్టార్ట్ చేస్తా. వాళ్ళ బొమ్మలు గుంజుకుంటా. మంచిగా ఫన్ ఉంటుంది. నాకు ఇష్టం చిన్నపిల్లలతో ఆడుకోవడం. ఎవరితో ఆడుకుంటావు? ఒక అమ్మాయితో ఆడుకుంటావా? మీ ఫ్రెండ్ ఆమె? ఏం పేరు? మిల్కీయా? మరి మీకు అబ్బాయి ఫ్రెండ్స్ లేరా? దూరంగా సరే పిలుచుకరాపో. ఏడికి పోయిందంట? మరి ఏడికి పోయిందంట? మరి నీకు చెప్పలేదేంది? నీకు చెప్పకుండా అట్లా ఎట్లా పోయింది? నువ్వు అడగలేదా ఏడికి పోయినావని? ఇట్లా ఎప్పుడు ఎవరితో ఆడుకుంటావు? మరి ఇంట్లోనే కూర్చుంటావా? అయ్యో. ఏడికి? ఎటు పోదాం? మేడంకి చెప్తాడా? క్లాస్ లీడర్ మూవీను నువ్వు చూస్తావా? గర్ల్స్ గేమ్ అలా ఆడుతుంటుండే చూస్తావా? అందరు చూస్తారు. అందరు చూస్తారా? ఎవరు ముచ్చట్లు ఎక్కువ పెడతారు? మీరా అమ్మాయిలా? అమ్మాయిలా. ఆంటీ ఏంద్రా? అక్క నేను. ఏయ్ ఏయ్. 3 ఉన్నాయా? ఫస్ట్ కబడ్డీ, నెక్స్ట్ రన్నింగ్, నెక్స్ట్ ఖోఖో. ఖోఖో. ఏంది? అక్కను అక్క అంటేనే వస్తా. లక్కీ నేను ముచ్చట చెప్తుండి. బోర్ కొట్టదా మీకు? బాగుంటది. అప్పుడు ఏం చేస్తారు మరి? ముచ్చట్లే పెడతాం. ముచ్చట్లే పెడతారా? మీ టీచర్ పెడతారా మీతో ముచ్చట్లు? పెట్టదు.
మరి యాక్సిడెంట్ అయ్యప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయి ఇంటిగా ఉండి అప్పలు తింటున్నాయా ఇంటికాడుండి అప్పలు తింటున్నారా అంటదా? ఒకవేళ నువ్వు ఒరే హృతిక్ కామ్గా ఉండాలా. షూ షూ. ఇగో లక్కీ అనే ముచ్చట. చెప్పింది మేడం. యాక్సిడెంట్ అయ్యప్పుడు ఫోన్ చేయకపోతే దెబ్బలు. అమ్మ దెబ్బలా? పోతే కుక్కలు వచ్చింది డబ్బిన ఉడకలేదు. డబ్బును ఉరకలేకపోయినావా? అందుకే అప్పుడు ఇంటి తీసుకున్నా అట్లే తీసుకోవట్లే. ఇక అప్పటికెళ్ళి మీ అన్నని ఎత్తుకోమనకపోయినా ఎత్తుకొని ఊరుకోనకపోయినా. ఎవరిది? మౌనిక పిన్నిది. కింద పడుతుంది రాది. ఇటీ ఫోన్ ఇటీ. ఇద్దరు ఫోన్ ఇటీ. మమ్మీకి ఇప్పు. గజ్జి కుక్కలు ఉంటాయి. గజ్జి కుక్కలు ఉంటాయా? మీ అన్న ఎత్తుకుంటాడు. కరిష్ణ మీ అన్నని కరుస్తుంది, నేను కరవదుగా. అన్నం ఆ కుక్క ఉడికి అప్పుడు అన్నం కలుస్తుంది. అన్నని కరుస్తావా? అన్నయ్య ఫోటో తీస్తావా? ఆ కాలంలో ఇట్లా చెట్టు ఎట్లా తీయాలి తెలుసా? అమ్మ నవ్వుతున్నావుగా. ఒక చెట్టు మీద ఇక భయపడ్డావా అప్పుడు? కళ్ళు వచ్చింది అమ్మో ఇట్లా అయింది అని భయపడ్డావా? ఒకసారి నా అమ్మమ్మ బాయ్ గైస్. బాయ్ రే చింటూ. బాయ్. చెప్పాను కానీ